ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 21వ దావీదు కీర్తన 2వ వచనంలో వ్రాయబడినట్టుగా, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక నీవు అంగీకరించుచున్నావు. నీవు నేను చేసే ప్రార్థన అంట మానక ఆయన ఆలకిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు అంట. నిజమే కదా. దేవుడు అంటాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తాను అంటున్నాడు దేవుడు. నిజమే. నువ్వు మొర్ర పెడితే ఆయన ఆలకించే దేవుడు. ఈరోజు నేను అనుకుంటూ ఉన్నాను, మన ప్రార్థన అసలు చేరుతుందా? నువ్వు అనుకుంటున్నావేమో, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? నా ప్రార్థన అసలు నీ సన్నిధికి చేరుతుందా? చేరితే మరి ఏమైపోయింది, ఫలితం ఎక్కడ రావట్లేదు అని అనుకుంటూ ఉండొచ్చు కదా. కాబట్టి కానీ దేవుడు మాత్రం వెంటనే జవాబిచ్చే దేవుడే. ఒకవేళ ఆయనకి మనకి ఒకవేళ పాపంలు ఏమైనా అడ్డుగా ఉన్నాయేమో, కానీ వెంటనే జవాబిచ్చే దేవుడంట. ఆయన ఆలకించి నిజంగా నువ్వు మొర్ర పెడితే ఆయన వినకుండా ఉండడు. ఆయన నీవు ప్రార్థన మొదలుపెట్టిన వెంటనే తన చెవి యొగ్గి ఆలకించే దేవుడు అంట. నిజమే. దానియేలు ప్రార్థన ఆయన విన్నాడు, వెంటనే కూడా బహుమానం పంపించాడు. కానీ మధ్యలో దుష్టుడు దాన్ని ఆ దానియేలుకు చేరకుండా యుద్ధం చేస్తూ ఉన్నాడంట తెచ్చిన దూతతోటి. ఆ దూత ఆ యొక్క దానియేలుకి ఆ బహుమానం ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడంట. మరి ఆ అడ్డుపడుతున్న సమయంలో మరి దానియేలు ప్రార్థన ఆగిపోలేదు, కానీ ఇంకా ఎక్కువగా మొర్రపెడుతూ ఉన్నాడట దానియేలు. ఆ ప్రార్థన విని దేవుడు మరొక దూతని, మిఖాయేలు దూతను పంపించి, నా దానియేలు ఇంకా మొరపెడుతున్నాడు, నా కుమారుడను వెళ్ళు అని అన్నప్పుడు మిఖాయేలు దూత వచ్చి యుద్ధము చేసి ఆ బహుమానం తీసుకొచ్చి దానియేలు చేతిలో పెట్టిందంట కదా. మరి ఈరోజు నువ్వు నేను కూడా ఆలస్యం అయిపోయింది కానీ ఆగిపోతున్నావా? ఆలస్యం అయిపోయిందని ఇక రాదు అని నిర్ణయం చేసుకుంటున్నావా? ఆలస్యం అయిపోయింది కదా, ఇక ఇది జరగదు, నా ప్రార్థన వినట్లేడు అని నువ్వే ఆ ప్రార్థనని ఇక పక్కన పడేసావేమో. కానీ దేవుడు మాత్రం ఆ రీతిగా వినని దేవుడు కాదు, దానిని పక్కన పడేసే దేవుడు కాదు. నువ్వు మొర్రపెట్టు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. తప్పకుండా మళ్ళా మా ప్రార్థన మొదలుపెట్టు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి జవాబు ఇచ్చేంత వరకు దేవుని సన్నిధిలో నువ్వు పోరాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్.